అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు విషయానికి వస్తే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజల ప్రేమతోని ఆప్యాయతంగా వాళ్ళ ప్రేమతోని ఒకవేళ గెలిచుంటే ఈ మాటలు మాట్లాడి ఉండేవాడు కాదు. ఏ విధంగా గెలిచినావో జడ్చర్ల నియోజకవర్గంలో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో. మొదటిసారి శాసనసభకు వచ్చినావు, రాజకీయ అనుభవం లేకపోవచ్చు, నీ గురువుల దగ్గర నేర్చుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద గొప్ప నాయకుడిని తిడితే కాంగ్రెస్ పార్టీలో మనకి మంత్రి పదవి ఇస్తారు కదా, మన మీద హైలైట్ కావచ్చు కదా అనుకుంటే మాత్రం ఇది కళ, అది కళగానే మిగిలిపోతుంది. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలని నీ నియోజకవర్గంలో పొద్దుగా లేస్తే తిరిగి సమస్యల పైన దృష్టి పెట్టు. కొంతమందికి నల్ల కలెక్షన్లు లేవు, గల్లీలలో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు రోడ్ల పైన పొంగిపోతున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలో ఒక్కొక్క ఊర్ల లోపల కరెంటు స్తంభాలకి లైట్లు లేవు. జడ్చర్ల నియోజకవర్గంలో నేను నియోజకవర్గం మొత్తం తిరుగు, ఆ ప్రజల సమస్యలు ఏందో తీర్చు. ప్రతి ఒడు పవన్ కళ్యాణ్ గారు తిట్టి హైలైట్ అయిదాము, ఇదేనా? ఇక జనసేన పార్టీ నాయకుడు, మా అధినేత మాకు సంస్కారం నేర్పించిండు. ఏ నాయకుడిని విమర్శించమని చెప్పలేడు, ఏ నాయకుని తప్పుగా బూతులు మాట్లాడమని చెప్పలేడు. మీరు సమస్యల పైన మాట్లాడండి అని చెప్పిండు. ప్రతిరోజు అదే చెప్తుండు మాకు. కానీ ఏ రోజు ఇప్పటి వరకు ఏ నాయకుడిని కూడా మేము వ్యక్తిగతంగా తిట్టలేము, మేము తిట్టం కూడా. కానీ మా నాయకుడిని తిడితే మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. బరాబర్ మేము కూడా నీకంటే డబల్ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారేమో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని 800 పెట్టి టికెట్ చూసినా అని చెప్తావు. నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుడు అయితే ఈ విధంగా మాట్లాడవు. నువ్వు వైసీపీ అభిమానివి కాబట్టి నీకు ఈ విధంగా మాట్లాడుతున్నావు. మా భార్యది ఆంధ్ర అంటావు, మా నాన్నగారు రాయలసీమ అంటావు, నీది తెలంగాణ అంటావు. ఏం చెప్తున్నావు అర్థమైతే, ఆ కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకున్నావు అసలుకే అర్థమైతే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అనేక బాధ్యతలు మీద పెట్టుకొని ఈరోజు పనిచేస్తుండు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు 100 కోట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అక్కడ ఆంధ్రాలో పంచిపెట్టిండు. నువ్వు నీ సొంత డబ్బులు ఎక్కడ పంచిపెట్టినావు చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో దగ్గర నేను పెట్టినావా చెప్పు. ఇవి చాతగావు మనకి. ఎవరిని తిట్టాలి, హైలైట్ కావాలి, టీవీలలో కనిపించాలి. ఇదే కదా మనం నేర్చుకున్న సంస్కృతి. ఒక్క వ్యక్తిని తిట్టే ముందు ఆలోచించుకొని తిట్టు. ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు. అది నీ రాజకీయంగా, నీ రాజకీయ భవిష్యత్తుకి మంచిది. మాలాంటి గొంతులతోని ఈ విధంగా అనిపించుకోకు. మొదటిసారిగా శాసనసభగా ఎన్నికైనవు, నీ స్థాయిని దిగజార్చి మాట్లాడకు. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం కథ వేరుంటుందని కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ నాయకుడు తప్పుగా మాట్లాడాడు ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్టయితే? పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయడు. ఎప్పుడు చూడు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం బతుకుతాడు తప్ప కష్టపడిన సొమ్ము 1000 కోట్లు ప్రజలకు వంచండి ఇప్పటి వరకు. నువ్వేం వంచినో చూపిద్దురా. మీడియా ఉంది అని చెప్పి మీడియా ముందు నువ్వు మాట్లాడిన మాటలు నీ జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చూసిరు. ఆ ప్రజలే బుద్ధి చెప్తారు నీకు రాబోయే రోజుల్లో. చూసుకుందాం. ఇక నాకు మాట్లాడడానికి రాక కాదు, నేను కూడా ఒక తెలంగాణ బిడ్డని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. తెలంగాణ గడ్డ మీద ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ అని చెప్పి ముందుకు పోయినోళ్ళం మేము. రాకనా మాకు మాటలు? మేము మాట్లాడకనా? ఒక సంస్కృతి సాంప్రదాయం జనసేన పార్టీలోనే ఉంటుంది కాబట్టి లైన్ దాటి మాట్లాడడం. అర్థమవుతుందా? భారతదేశంలో 29 రాష్ట్రాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే అంతగానం అభిమానం, అంత ఆప్యాయత, 1000 కోట్ల మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జై జనసేన, జై తెలంగాణ.